ట్యాపింగ్ వ్యవహారం రాజకీయాల్లో కామన్ గా వినిపించేది. కానీ తెలంగాణలో జరిగిన ట్యాపింగ్ లెక్కలు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. తవ్వే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఒక చోట తవ్వితే లింకులు ఎక్కడెక్కడో బయటపడుతున్నాయి. స్వపక్షం విపక్షం అన్న తేడా లేకుండా వ్యాపారులు, రియల్టర్లు, జ్యువెలరీ వర్తకులు ఇలా అందరిపైన నిఘా పెట్టి అందిన కాడికి దండుకున్నారన్న విషయాలు సంచలనంగా మారుతున్నాయి. స్వపక్షం విపక్షమన్న తేడా లేదు. అందరిపైన అనుక్షణం నిఘా. చాలా దూరం వెళ్లిన ఫోన్ టాపింగ్, తవ్వే కొద్దీ సంచలన నిజాలు, బ్లాక్మెయిల్ చేసి వసూళ్ల దంతా, తెర వెనుకున్న అజ్ఞాత లీడర్ ఎవరు? రైట్, ట్యాపింగ్ గ్యాంగ్ కథ క్లైమాక్స్ కు చేరుకోవటానికి ఇంకా చాలా టైం పట్టేలా కనిపిస్తోంది. ఎందుకంటే రోజుకో కొత్త సంచలనం వెలుగు చూస్తోంది. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు తెరపైకొస్తున్నాయి. ట్యాపింగ్ గేమ్ ఎలా మొదలైంది, ఎటు మలుపు తిరిగింది, ఎక్కడిదాకా వెళ్ళిందో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కేసులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావును A1 గా, ఆదేశాలు అమలు చేసి ట్యాపింగ్ ను పర్యవేక్షించిన ప్రణీత్ రావును A2 గా, రాధాకిషన్ రావును A3 గా, భుజంగరావును A4 గా, తిరుపతన్నను A5 గా, ప్రైవేటు వ్యక్తిని A6 గా పోలీసులు నమోదు చేశారు. రైట్, వీళ్ళందరినీ చేర్చటానికి కారణం A2 గా ఉన్న ప్రణీత్ రావు కస్టడీలో రోజుకో కీలక విషయం చెబుతుండటమే. పైనుంచి ఆదేశాలు రావటం, మొత్తం గేమంతా నడిపించటం ప్రణీత్ చూసుకున్నాడు. పనిలో పనిగా సొంత చేతివాటం కూడా ప్రదర్శించాడు. చేసేదే తప్పుడు పని, ఇదే అదనుగా మరో స్కెచ్ వేశాడు. రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలరీ వ్యాపారులు, హవాలా చేసే వారిని టార్గెట్ చేసి డబ్బులు గుంజినట్టు తెలుస్తోంది. వారి వ్యక్తిగత జీవితాలు, వ్యాపారాల లావాదేవీలను ఆసరాగా చేసుకుని భారీగా వెనకేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ముగ్గురిని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒకరు ప్రణీత్ రావు, మరొకరు భుజంగరావు, తిరుపతన్న. మరో ముగ్గురైన ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, శ్రవణ్ రావు ఎప్పుడో దేశం దాటి వెళ్లారు. వారిపై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. వాళ్లు ఇండియా తిరిగొస్తే ఈ కేసు క్లైమాక్స్ కు చేరుతుంది. ఇప్పుడంతా సింపుల్ గా చెబుతున్నదేంటంటే, ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు, ట్యాపింగ్ చేశామంటున్నారు. కానీ గేమ్ అది కాదు. నిజానికి సంఘ వ్యతిరేక శక్తులు, మావోయిస్టులు, ఉగ్రవాద లింకుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేయాలి. కానీ రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు, బడా వ్యాపారులు, రియల్టర్లు, బిల్డర్లే టార్గెట్ గా సాగిన ట్యాపింగ్ దందా ఇప్పుడు తెలంగాణకే కాదు, దేశమంతా సంచలనంగా మారుతోంది. తప్పు చేస్తే ఎప్పటికైనా దొరకటం ఖాయం. ఆధారాలను మూసీలో పడేసినంత మాత్రాన తప్పించుకుంటామని ఎలా అనుకున్నారో అర్థం కాని పరిస్థితి. ఎస్ఐబిలో డేటా ఆధారాల ధ్వంసం విషయంపై ప్రణీత్ రావును విచారిస్తే అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ పైనే ఆధారపడి వ్యవహారం నడిపిందా అన్న డౌట్లు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. సొంత నేతల కదలికలు, ఎవరెవరి కదలికలు ఎటువైపున్నాయో తెలుసుకోవటం, వాటికి చెక్ పెట్టడం, ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలను భగ్నం చేయటం, ఇవన్నీ జరిగాయన్నది ప్రణీత్ రావు కస్టడీలో బయటకొచ్చిన విషయం. సినిమా, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఐటీ రంగాల ప్రముఖుల కాల్స్ ను కూడా రికార్డ్ చేసినట్లు తెలిసింది. పలువురు ఇండస్ట్రియలిస్టుల కాల్స్ ను రికార్డ్ చేసి వాళ్లకే వాటిని తిరిగి పంపి బ్లాక్మెయిల్ చేశారని, అలా బ్లాక్మెయిల్ చేసి బీఆర్ఎస్ కు కోట్లాది రూపాయల నిధులను ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాబట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతర పార్టీలకు నిధులిచ్చేవారిని కూడా గుర్తించి బెదిరింపులకు గురిచేయటం వంటివి జరిగాయని అప్పట్లో టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు కూడా. ఫోన్ ట్యాపింగ్ లో పాల్గొన్న ఆఫీసర్లు పొలిటికల్ గేమ్ తో పాటు సొంత గేమ్ కు తెరలేపారు.
ఆ టెక్నాలజీని వాడుకుని ప్రైవేటు వ్యక్తుల నుంచి డబ్బులు రాబట్టినట్లు తెలిసింది. దీంతో వారి ఆస్తిపాస్తులపైన ఫోకస్ పెట్టారు. ఇప్పటికీ వారు ఖరీదైన విలాసవంతమైన విల్లాల్లో ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో ఏసీబీ కూడా రంగంలోకి దిగింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయా, బినామీల పేరుపై ఆస్తులు కొన్నారా అన్న విషయాలను ట్రేస్ అవుట్ చేస్తున్నారు. కేసులో A1గా ఉన్న నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తే ఇంకా చాలా విషయాలు వెలుగు చూస్తాయని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం దర్యాప్తును మరింత లోతుగా జరపాలని, సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిసింది. కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు, వాళ్ల కుటుంబ సభ్యులు, సొంత పార్టీలోని నాయకులు, వేల కోట్ల లావాదేవీలు జరిపే ఇండస్ట్రియలిస్టులు, రియల్ ఎస్టేట్, ఫార్మా, జ్యువెలరీ వ్యాపారులు ఇలా ఎవ్వరిని వదలకుండా అందరిని ఫోన్ ట్యాపింగ్ ద్వారా గత ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి లేటెస్ట్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్, ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ ను కొన్నట్లు వెలుగులోకొచ్చింది. ఇందుకు అవసరమైన డబ్బును కూడా సమకూర్చారు. అంతకుముందు పెగాసస్ సాఫ్ట్వేర్ ఇష్యూపై దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. అది కూడా ఇజ్రాయెల్ డివైస్ కావటంతో తెలంగాణలో ఏ సాఫ్ట్వేర్ వాడారన్నది కీ పాయింట్ గా మారింది. పోలీస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చాలా కీలకమైన విభాగం. రాష్ట్రం, దేశ భద్రతకు భంగం కలగకుండా ఉండేందుకు ఎస్ఐబి ద్వారా ఆపరేషన్స్ నిర్వహిస్తుంటారు. ఇందుకోసం కేంద్ర హోంశాఖ అనుమతితో ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని వాడుతారు. కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఈ డిపార్ట్మెంట్కు వస్తుంటాయి. సరిగ్గా ఈ అవకాశాన్ని ప్రణీత్ అండ్ కో వాడుకున్నారు. కథ నడిపించారు. చివరకు ఇదిగో ఇలా నిందితులుగా మారారు.